కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ని టార్గెట్ చేయడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మహిళా మణులు వెళ్లారు డీజీపీని కలవడానికి అంటున్న వాళ్ళకి నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. ఈ మొత్తం విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. దాంతో పాటు ఏమంటున్నారు, బండి భగీరథ్ తన ఫ్రెండ్స్ తో బెట్టు కాసి ఈ అమ్మాయిని పడేయాలనుకున్నాడు, అందుకే ఆ అమ్మాయి పడిపోయింది, మైనర్ బాలిక కాబట్టి పడిపోయింది అని చెబుతున్నారు కదా. కేవలం మరి మైనర్ బాలిక కాబట్టి ఆ అమ్మాయి పడిపోయింది, మరి ఇదే బండి భగీరథను చూసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎందుకు పడ్డారు? వాళ్ళు మైనర్లు కాదు కదా, ఎందుకు పడ్డారు? వాళ్ళు ముగ్గురు కలిసి బండి భగీరథను పడేశారా, బండి భగీరథే వీళ్ళ ముగ్గురిని పడేశాడా? ఆ విషయం తెలియాలి. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నిజాలు మగధా న్యూస్ చేతిలో ఉన్న ఆ అమ్మాయికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే అర్థమవుతుంది. ఎస్, ఏమేమి ఉన్నాయంటే వీళ్ళు అరుణాచలం వెళ్ళారు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి భగీరథను తీసుకొని వెళ్ళారు. 9వ తారీఖు 8వ నెల 2025 అరుణాచలం వెళ్ళారు. 20వ తారీఖు 9వ నెల 2025 విజయవాడ వెళ్ళారు. 11వ తారీఖు 11వ నెల 2025 శ్రీశైలం వెళ్ళారు. 30వ తారీఖు 12వ నెల 2025 తిరుపతి వెళ్ళారు. ఈ విధంగా దాదాపుగా 8వ నెల నుంచి మొదలు పెడితే అన్ని తీర్థయాత్రలు కంప్లీట్ చేయించారనమాట. మొత్తానికి ఈ బండి భగీరథతో దగ్గరుండి వీళ్ళ ముగ్గురు అన్ని తీర్థయాత్రలు కంప్లీట్ చేయించారు. 30వ తేదీ 12వ నెల 2025 30 అంటే 31st నైట్ సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లోనే వీళ్ళు అతడు ఈమెను ఏదో చేశాడు. ఏం చేశాడు? అఘాయిత్యం చేశాడు, బలవంతంగా తీసుకువెళ్ళాడు అని చెప్తున్నారు. అంటే 30వ తేదీ 12వ నెల 2025 తిరుపతికి వెళ్ళి మళ్ళీ అదే రోజు వచ్చి ఆ నెక్స్ట్ డేనే బలవంతంగా ఈ అమ్మాయిని కారులో ఎక్కించుకుని 31st నైట్ కాబట్టి తీసుకువెళ్ళి మద్యం పోసి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు. అదే విధంగా ఎన్నిసార్లు వేధించాడని ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ లో పెట్టింది? 3 సార్లు ఆమె మీద అత్యాచారం చేశాడు అని చెబుతుంది. 3 సార్లు అత్యాచారం చేస్తే సరే, 1వసారి బలవంతంగా తీసుకువెళ్ళాడు, 2, 3 సార్లు ఎలా వెళ్ళింది ఆ అమ్మాయి? ఎలా అవకాశం ఇచ్చింది? ఇది అర్థం అవ్వాలా లేదా? రైట్. అలాగే ఏదైతే 30వ తారీఖు తిరుపతికి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి, అలాగే 31వ తారీఖు వీళ్ళిద్దరూ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పక్కన డిస్ప్లే అవుద్ది చూడండి. వాళ్ళిద్దరూ ఆ 31st నైట్ వెళ్ళినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. అక్కడిది ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, వీళ్ళు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏదైతే చెప్తున్నారో అక్కడ ఫామ్ హౌస్ లో వీళ్ళిద్దరూ కలిసి కారులో దిగారు. నిజానికి ఆ కారు వెనక్గా వెళ్ళి అక్కడ పార్క్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి భగీరథ్ దిగి వస్తాడు. ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని పిలుస్తారు. ఆ అమ్మాయి రైట్ అంటే డ్రైవర్ సీట్లో నుంచి ఆ అమ్మాయి వస్తుంది. అంటే బలవంతంగా తీసుకెళ్తే లాక్కెళ్ళాలి కదా. బండి భగీరథ్ చాలా క్యాజువల్ గా దిగి నడుచుకుంటూ వస్తున్న వీడియో ఉంది. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో నుంచి ఆ అమ్మాయి కూడా దిగి వస్తున్న వీడియో ఉంది. మరి బలవంతంగా తీసుకెళ్ళినట్టు ఎక్కడ వస్తుంది ఇక్కడ? అలాగే ఈ అమ్మాయి చెబుతున్నది ఏంటి? నాకు అసలు మందు అలవాటు లేదు, మందు నాకు బలవంతంగా తాగించారు అని చెబుతుంది. మరి ఈ అమ్మాయికి సంబంధించిన ఎన్ని వీడియోస్, మందు బాటిల్ పట్టుకొని ఉన్న వీడియోస్ ఎన్ని చూసాం మనమే? ఈ 3 రోజుల నుంచి ఎన్ని వీడియోలు చూస్తున్నాం? ఎంత అబద్ధం! ఒక ఎఫ్ఐఆర్ లో ఇష్టం వచ్చినట్టుగా ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని రాస్తున్న అబద్ధాలు కాదా? ఒక వ్యక్తిని ఇరికించాలంటే, ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలంటే ఇంత పచ్చి నిర్లజ్జ లాంటి అబద్ధాలు ఈ ఆడపిల్లలతో చెప్పించాల్సిన అవసరం ఉందా? మందు తాగను అని చెప్పిన ఎఫ్ఐఆర్ లో ఉన్న రిపోర్ట్ చూడండి, అలాగే ఇది చూడండి. రైట్, ఇప్పటి వరకు ఇవి. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్లు చూస్తే ఇంకా షాక్ అవుతాం. కూడా కింద మీద ఉన్నాయి. అసలు ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఆ తల్లిదండ్రులు ఏమన్నా చేయాలనుకున్నారా? ఏదో ఒక్కటి మరీ మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక ఇంకొకటి తేడా ఉంటుంది. కానీ ఆధార్ కార్డులో ఒకటి, బర్త్ సర్టిఫికెట్లో ఒకటి, హాస్పిటల్లో ఒకటి, స్కూల్లో ఒకటి, ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాలుగా ఉన్నాయి. అది కూడా చెబుతాను. ఈ అమ్మాయి హైదరాబాద్ ఫెర్నాండెస్ హాస్పిటల్లో పుట్టినట్టుగా ఉంది, 2వ తారీఖున పుట్టినట్టు ఉంది. అంటే ఏంటి? ఇంకొక 3 నెలల తర్వాత ఆ అమ్మాయికి మైనర్ కంప్లీట్ అవుతుంది, మైనారిటీ కంప్లీట్ అవుతుంది. 18 ఏళ్ళు నిండుతాయి. ఈ రకంగా 17 సంవత్సరాల 9 నెలలు ఈ అమ్మాయికి. రైట్, ఇది హోమ్ బైన్సాలు. ఇది కూడా సేమ్ డేట్లు అయితే నెలలైతే అలాగే ఉన్నాయి, ఇయర్ తేడా ఉంది. 12వ తారీఖు 8వ నెల 2010లో పుట్టినట్టు ఉంది. 2010లో అంటే ఇప్పటికి 16 సంవత్సరాలు అన్నట్టు ఆ అమ్మాయికి. అలాగే నిర్మల్ హై స్కూల్లో ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇది కూడా 12వ తారీఖు 8వ నెల 2009లో పుట్టినట్టు ఉంది. ఒకసారి 9లో ఒకసారి, 10లో ఒకసారి, 3 సార్లు 3 రకాలుగా పుట్టినట్టుగా. పాస్పోర్ట్ విషయంలో కూడా ఎలా తెలిసింది అంటే ఈ అమ్మాయి 2021లో ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ డేటా కూడా ఉంటుంది చూడండి. ఆ ఫైల్, ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా ఉంటుంది చూడండి.
2021లో ఈ అమ్మాయి యాక్సిడెంట్ చేస్తే ఆ యాక్సిడెంట్ అప్పుడు వీళ్ళు ఆ అమ్మాయి ఏజ్ అంటే ఆ అమ్మాయి 9th క్లాస్ 15 సంవత్సరాలు అని ఆ ఎఫ్ఐఆర్లో రాస్తుంది. అలాగే ఆ అమ్మాయి తరపున వాళ్ళ నాన్న డ్రైవ్ చేస్తున్నట్టుగా చూపించి 2000 రూపాయలు ఫైన్ కట్టి వచ్చారు. అయితే ఈ అమ్మాయి చేసిన యాక్సిడెంట్ ఎవరినో తెలుసా? ఒక కానిస్టేబుల్ని, ఒక ముస్లిం కానిస్టేబుల్ని యాక్సిడెంట్ చేసిన సందర్భంలో అతడు కేసు ఫైల్ చేస్తే దాని మీద ఒక ఫైన్ కట్టి వీళ్ళు బయటకు వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, బట్ పేర్లు చూపించకూడదు కాబట్టి ఇక్కడెక్కడ పేర్లు చూపించాం. ఇంకా పేర్ల విషయానికి వస్తే సరిగ్గా ఇప్పటికి 3 పేర్లు తేలుతున్నాయి. ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఒక పేరు అనేది ఫుల్ ఫామ్లో లేదు. ఎక్కడ కూడా ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా ఉంది. ఆ పేరు మేము చెప్పకూడదు కాబట్టి చెప్పను. అలాగే పేపర్స్లో కూడా ఆ పేరు కనబడదు. అందులో ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతుంది అని, అలాగే 2021కి తనకి 15 ఏళ్ళు అని చెప్పారు. 2021కి 15 ఏళ్ళు అంటే 2026కి ఎన్నేళ్ళు అవుతాయి? 21 ఏళ్ళు అవుతుంది. పోనీ తను 14 ఏళ్ళు అప్పుడే అయినా సరే అబద్ధం చెప్పారు అనుకుంటే కనీసం 20 ఏళ్ళు అవుతాయి. ఇంతకీ అమ్మాయి మేజరా మైనరా? ఇదే డౌట్ వస్తుంది. డే 1 నుంచి నేను మాట్లాడుతున్నది కూడా అదే. ఈ అమ్మాయి అసలు మేజరా మైనరా? ఈ అమ్మాయి చదువు ఏంటి? చదువు సంధ్యలు ఏంటి? ఏం చదివింది అసలు? ఇలాంటికి సంబంధించిన అనేక విషయాలు నేను డే 1 నుంచి ఇదే మాట్లాడుతున్నాం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఉంది వీళ్ళు మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళినట్టు. అలాగే లబలా రఘు అని ఒక బార్, జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక బార్ ఏదైతే ఉందో ఆ బార్లోకి ఈ అమ్మాయి వెళ్ళిన వీడియో, వచ్చిన వీడియో. మరి ఈ అమ్మాయి మైనరే అయితే గనక మైనర్ని ఇదే బార్ పబ్స్కి అలౌ చేస్తున్నారా హైదరాబాద్లో? అయితే ఇది ఖచ్చితంగా ఇంకో ఇష్యూ అవుతుంది. మైనర్ని ఎలా అలౌ చేస్తున్నారు? బార్ షాపుల్లోకి, బార్స్లోకి, పబ్బుల్లోకి ఎలా అలౌ చేస్తున్నారు అనేది ఇది ఒక ప్రశ్న అవుతుంది. ఇలా ఈ అమ్మాయికి సంబంధించి వీళ్ళు అరుణాచలం వెళ్ళింది, విజయవాడ వెళ్ళింది, శ్రీశైలం వెళ్ళింది, తిరుపతి వెళ్ళింది, మొయినాబాద్ ఫామ్ హౌస్ కి కారులో ఈఎంఐ అంతటికి ఈఎంఐ వెళ్ళింది. అలాగే మందు తాగుతూ ఉన్నది, సిగరెట్లకు సంబంధించిన ఈ సిగరెట్లను పెట్టుకొని వీడియోలు చేస్తున్నది, ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నది. అలాగే ప్రేమగా ఆ అబ్బాయికి వాళ్ళ ఇంట్లోనే ఆ అమ్మాయి గోరుముద్దలు తినిపిస్తున్న వీడియోలు, ఇన్ని రకాల వీడియోలు వచ్చాయి. కానీ ఈ అమ్మాయికి సంబంధించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ అబ్బాయి దాని నుంచి బయటకు వచ్చాడు. అంటే ప్రేమలో ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇదంతా కూడా జరిగినది వాస్తవమే కాబట్టి తీర్థయాత్రలకు కూడా తిప్పారు అల్లుడు అనుకున్న వ్యక్తిని. బట్ ఒక్క రోజులో ఏం జరిగిందో, ఆ తర్వాత పరిస్థితులు ఏం జరిగాయో మొత్తానికి రివర్స్ అయ్యి ఈ విధంగా కేసు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా, ఈ మహిళా మణులు ఎవరైతే వచ్చారో ఇదే పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ మంత్రులు, గొప్ప వ్యక్తులు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళని అడుగుతున్నాను నేను, ఇలాంటి అమ్మాయినే మీ అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు సిద్ధమేనా? మీ అబ్బాయిలకో, మీ బంధువులకో, మీ మనవాళ్లకో, మీ వాళ్లకో ఇచ్చి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి ఒక ఆదర్శ వివాహం చేయడానికి మీరు సిద్ధమేనా? ఇదే తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని నేను అడుగుతున్నా, మీరు సిద్ధమేనా అంటే కామెంట్ చేయండి కనీసం. ఈ అమ్మాయి విషయంలో పొలోమని వచ్చేసి ఫైట్ చేస్తున్న వీర నారులు, మహిళా మణులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అమ్మాయిని చేసుకోవడానికి మీ కుటుంబాల్లో ఉన్న అబ్బాయిల్ని సిద్ధం చేస్తారా మీరు? ఈ ఫొటోస్, ఈ వీడియోస్ అన్నీ చూపించండి. ఇది ఒక విషయం. ఇక నెంబర్ 2, ఇక పొలిటికల్గా మాట్లాడదాం. పొలిటికల్గా కవిత గారు ఏం మాట్లాడారు? కవిత గారు చాలా ఏ మాటకు ఆ మాట చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. ఇది పర్సనల్గా నాకు నచ్చలేదు. ఇది ఎవరు చేయించారో ఎవరిదో వేరే విషయం. అలాగే ప్రధానమంత్రి దగ్గర నుంచి మీరు నియోజకవర్గాలకి, రాష్ట్రానికి ఏమైనా తెచ్చేది ఉంటే మాట్లాడుకోండి. పర్సనల్ విషయాలు మాట్లాడడం పర్సనల్గా నాకు నచ్చలేదు అని చాలా గౌరవంగా, చాలా గంభీరంగా చెప్పారు. ఏ మాటకు ఆ మాట కవిత గారు. మరి మిగతా బీఆర్ఎస్లో ఉన్న మహిళలు ఎందుకు ఈరోజు స్టేషన్లకు వెళ్ళి డీజీపీకి లెటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా? అది కూడా నేనే చెప్తాను. ముఖ్యంగా పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్న ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో దానితో తప్పక ఈరోజు మహిళలు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. మొన్న కూడా ప్లకార్డులు పట్టుకొని అందుకే రావాల్సి వచ్చింది ప్రధాని మోదీ సభ దగ్గరికి. ఇది నిలబడే కేసు కాదు. ఈ అమ్మాయి విషయంలో తప్పుంది. ఈ అమ్మాయిని పట్టుకుని వేలాడుతూ మనం రాజకీయంగా బండి సంజయ్ని ఏదన్నా చేద్దాం అనుకుంటే అది తిప్పి మనకే కొడుతుంది అని చెప్పినా చెవికెక్కించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో. అలాగే బండి సంజయ్ని కొట్టడానికి ఇటు నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నిజానికి సొంత పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమందితో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఏకధాటిగా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని. ఇది తప్పు. పర్సనల్గా పిల్లల్ని తీసుకురావడం అనేది తప్పు. ఒకటి. రెండవది, వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇలాంటి కేసు పెట్టించడం తప్పు. రేపు మా పిల్లలకు జరిగినా మాకు అలాగే అనిపిస్తుంది అనేది
అనేక మంది చెప్పారు. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులతోనే నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాలే ఇవి. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే పొలిటికల్గా ఇది ఎవరిని టార్గెట్ చేయడానికి తీసుకొచ్చింది? కేవలం బండి సంజయ్ని టార్గెట్ చేయడానికేగా. బండి సంజయ్ని టార్గెట్ చేయడానికి ఆయనకి ఏంటి, హార్ట్లో ఏదో చిప్ ఉంది అని చెప్తారు, ఆయనకు స్టంట్ ఉంది అని చెప్తారు హార్ట్లో. అలాంటి హార్ట్లో స్టంట్ ఉన్న వ్యక్తిని కొట్టడానికి ఇలా కుటుంబాన్ని కొడితే ఆ గుండె ఆగిపోతుంది అన్నట్టు కాదా మరి ఇది? ఆ గుండె ఆపడానికి కొట్టిన కొట్టుడు వాళ్ళ కుటుంబాన్ని కొట్టినట్టు కాదా? ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి కొట్టండి, డైరెక్ట్గా తిరగబడండి, రాజకీయంగా ఫైట్ చేయండి. అంతేగాని ఈరోజు అసలు నిలబడని పేలవమైన ఒక కేసును పట్టుకొని వేలాడుతూ రాష్ట్రం మొత్తాన్ని అందులో చుడుతూ ఈరోజు ఏదో చేద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా బూమరాంగే అవుతుంది.